సర్జరీ అంటే మనకు ముఖ్యంగా కావాల్సింది 2 పార్ట్స్. సర్జరీ కావాల్సిన ఎక్విప్మెంట్‌తో పాటు అనెస్థీషియా అనేది లేనిదే సర్జరీ అనేది జరగదు కాబట్టి అనెస్థీషియా ఎక్విప్మెంట్ అనేది కూడా మోస్ట్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. సర్జరీ స్టార్ట్ అయ్యేది కూడా దీంతోనే. సో ఇప్పుడు నాకు లెఫ్ట్ సైడ్ ఇక్కడ కనిపిస్తుంది అనెస్థీషియా వర్క్ స్టేషన్ అంటాము. సో దీని ద్వారానే మనకు దీంట్లో ఉన్న కాంపోనెంట్స్ అన్ని మనకు పేషెంట్ ని నిద్రపుచ్చడానికి వెళ్ళే గ్యాస్ కానీ ఆర్ పేషెంట్ కి ఎంత ఆక్సిజన్ వెళ్ళాలి, ఎంత ఎయిర్ వెళ్ళాలి అనేది ఇక్కడ చూసుకుంటూ ఉంటాము. దాన్ని బట్టి గ్యాసెస్ అన్ని కూడా దీంట్లో మానిటర్ అవుతుంటాయి. ఇవి కాకుండా మనకు పేషెంట్ కి పల్స్ ఎంత ఉంది, బీపీ ఎంత ఉంది, సాచురేషన్ ఎంత ఉంది, హార్ట్ బీట్ ఫ్లక్చుయేషన్స్ ఎట్లున్నాయని తెలుసుకోవడానికి మనకి ఈ విధంగా మానిటర్స్ అనేవి సెట్టింగ్స్ ఉంటూ ఉంటాయి. ఇదే మిషన్ మనకు ఒక 15-20 ఇయర్స్ ముందు వరకు చూసుకుంటే కూడా మనకి పేషెంట్ పక్కనే అనెస్థెటిస్ట్ కూర్చొని ఇలా ప్రెస్ చేస్తూ ఆ బెలూన్స్ ని ప్రెస్ చేసుకోవాల్సిన అవసరం వచ్చేది. బట్ ఇప్పుడు వస్తున్న మోడర్న్ అడ్వాన్సెస్ ప్రకారము ఇక్కడ వన్స్ సెట్టింగ్ చేసేస్తే పేషెంట్ కి 1 నిమిషానికి ఎంత వరకు గాలి ఇవ్వాలి ఆర్ 1 గంటకి ఎన్ని మెడిసిన్స్ వెళ్ళాలి అనేది కూడా ఈ మిషన్ లోనే మనం సెట్టింగ్ చేసుకునే ఫెసిలిటీ మనకు